ముద్రగడ పద్మనాభం దీక్షకు వైఎస్ఆర్ జిల్లా కాపులు సంఘీభావం ప్రకటించారు. కడపలో కాపుల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఇచ్చిన హామీలను అమలు చేయాలని ముద్రగడ దీక్ష చేస్తుంటే పోలీసులతో నియంతలా దీక్షను అణిచివేయాలని చూస్తున్నారని ఈ సందర్భంగా కాపు నేతలు విమర్శించారు. కాపు మంత్రులే సీఎం చంద్రబాబును తప్పుదారి పట్టిస్తున్నారన్నారు. తీరు మార్చుకుని వెంటనే కేసులను ఉపసంహరించుకోకపోతే జిల్లా నుంచి కూడా కాపు ఉద్యమం మొదలవుతుందని హెచ్చరించారు. అర్ధగంట సేపు కనుక ఈ విషయం పైన మీరు దృష్టి పెడితే చర్చలు సఫలీకృతమయ్యే అవకాశం ఉంది. మీకు కూడా రాంగ్ అడ్వైజ్ ఇస్తున్నారు. ఎవరో కాదు, మా కాపు మంత్రులే అడ్వైజ్ ఇస్తున్నారు. నేను కాపు సోదరులకు చెప్తున్నాను, మంత్రులారా మీకు సిగ్గు శరము రోసం అనేది ఉంటే కాపు కార్డు మీద మంత్రి పదవులు పొంది ఈరోజు మీరు అసలు చంద్రబాబు నాయుడు గారికి రాంగ్ సమాచారం ఇస్తూ మీరు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాపు బలిజ ఒంటరి తెలగ కులస్తులు ఒక తీవ్రమైనటువంటి భయాందోళనను ఆందోళన మీరే కలిగిస్తున్నారు. చర్చలు చేసి మీరు ఆయన దీక్ష నుంచి విరమింప చేయకపోతే మేము కడప జిల్లా నుంచి మీరు మీడియా ద్వారా ఎంత భయాందోళన గురి చేసినా మేము మాత్రం ఖచ్చితంగా ఏకమవుతాం. కడప జిల్లా నుంచి మేమంతా ఏకమై ముద్రగడ గారి పద్మనాభానికి శాంతియుతంగా మేము నిరసన ర్యాలీ చేస్తాం.